హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మల్టీ కలర్ బ్యాంగిల్ సెట్ని అయితే మేక్ చేద్దాం. ఫస్ట్ 6 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. 6 కలర్స్ థ్రెడ్స్ కూడా తీసుకున్నాను. అన్ని సిల్క్ థ్రెడ్సేనండి. తర్వాత వైట్ బీడ్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, 1 సిజరు, ప్యాడ్. నేను ఇంతకు ముందు ఒకసారి కూడా చెప్పాను, 6 కట్ బ్యాంగిల్స్కి 20 లైన్స్ అయితే సరిపోతాయి. అందుకని 20 లైన్స్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను నేను. ఇలా అయితే ప్రతి డ్రెస్ మీదకి సెట్ అవుతుందని మల్టీ కలర్లో ట్రై చేద్దాం అనిపించి ఈసారి మల్టీ కలర్ ట్రై చేస్తున్నాను. థ్రెడ్ని కట్ చేసుకొని ఇలా నీట్గా గ్లూ పెట్టుకున్న ప్లేస్లో థ్రెడ్ని స్టిచ్ చేసుకోవాలి. అలా పైన పెట్టుకోవటం వల్ల మనకి కింద కూడా గాజు కింద సైడ్ కూడా నీట్గా వస్తుంది. అందుకని నేను పైన అతికిస్తున్నాను. 6 బ్యాంగిల్స్ కదా, అది డ్రై అయ్యేలేకి ఇంకొక బ్యాంగిల్కి అయితే థ్రెడ్ చుట్టుకుంటున్నాను. దీనికి కూడా అంతేనండి, సేమ్ 20 లైన్సే తీసుకోవాలి. అలాగే పైన గ్లూ వేసి అలా స్టిచ్ చేసుకొని ఇలా 6 బ్యాంగిల్స్కి థ్రెడ్ 20 లైన్స్ తీసుకొని సేమ్ నేను ఫస్ట్ చూపించినట్లే అన్నిటికీ స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే 5 మినిట్స్ అట్లా డ్రై అయిపోతాయండి. ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాయి అలా ఉంటాయి కదా, అవి కొంచెం డ్రై అయి ఉంటాయి. వాటిని ఫస్ట్ బ్యాంగిల్ని తీసుకొని థ్రెడ్ ర్యాప్ చేద్దాము. థ్రెడ్ని మనం చుట్టేటప్పుడు ఫస్ట్ స్లోగా చిన్నగా తీసుకోవాలి. బొటన వేలుతో థ్రెడ్ని ఎల్లెడుపు చేసుకుంటూ తిప్పుకోవాలి. అప్పుడే మనకి థ్రెడ్ చుట్టడం నీట్గా వస్తుంది. థ్రెడ్ చుట్టడం ఎవరికైనా రాకపోతే క్లియర్గా చూడండి, బాగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ మనం బొటన వేలుతో థ్రెడ్ని చుట్టేటప్పుడు కొంచెం వెల్లెడుపుగా పట్టుకొని బ్యాంగిల్ చుట్టూరు తిప్పాలి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను నేను మీకు. ఎవరికైనా ఫస్ట్లో థ్రెడ్ చుట్టేటప్పుడు పైన ఉబ్బులుగా అట్లా వస్తుంది, కానీ ట్రై చేస్తే ఏదైనా వచ్చేస్తుందండి. చూడండి, నేను ఎలా పట్టుకుంటున్నాను బొటన వేలుతో. అలా థ్రెడ్ని చుట్టేటప్పుడే ఎల్లెడుపుగా పట్టుకొని చుట్టాలి. అప్పుడే నీట్గా వస్తుంది. చూడండి, బ్యాంగిల్కి డిజైన్ ఉన్నా లేకపోయినా థ్రెడ్ చుట్టడం వల్లే బ్యాంగిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకని మనకి స్టార్టింగ్ పాయింటే నీట్గా ఉండాలి. లాస్ట్లో ఎక్స్ట్రా కట్ చేసి గ్లూ వేసి అతికించుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా ఉంది ఫినిషింగ్, చాలా నీట్గా వచ్చింది కదా, పైన ఉబ్బులు లేకుండా. ఇప్పుడు మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 5 లైన్స్ థ్రెడ్ తీసుకొని దానికి చివర గ్లూ అతికించి బ్యాంగిల్కి అతికించేసుకొని, థ్రెడ్ చుట్టిన బ్యాంగిల్కేనండి అతికించుకొని, ఇంకా గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర గోల్డ్ కలర్ థ్రెడ్ లేదని ఈ వైలెట్ కలరే వేస్తున్నాను. దీనికి గోల్డ్ బీడ్స్ అయినా మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, వైట్ బీడ్స్ అయినా వేసుకోవచ్చు. నేను వైట్ వేసుకుంటున్నాను. ఈ చివర అదే థ్రెడ్కి చివర కొంచెం గ్లూ అతికించుకుంటే కొంచెం మనకి బీట్ దూరటానికి సూదిలాగా అలా వస్తుంది. అప్పుడు మనం బీడ్స్ ఎన్నైనా ఎక్కించుకోవచ్చు. నేనైతే వైట్ బీడ్స్ ఎక్కిస్తున్నాను. మీ దగ్గర గోల్డ్ ఉంటే అవి పెట్టుకోండి, ఇంకా చాలా బాగుంటుంది లుకింగ్. థ్రెడ్ కానీ బీడ్స్ కానీ మీ ఇష్టం, మీకు ఏ కలర్ కావాలంటే అవి వేసుకోవచ్చు. నేనైతే 6 బీడ్స్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే చేసుకోండి. బ్యాంగిల్కి ఎన్ని పడుతాయో చూసుకొని వేసుకోండి. 6 కానీ 8 కానీ అలా అయితే బాగుంటాయి అని నేను 6 వేసుకుంటున్నాను. ఇది బ్యాంగిల్కి అతికిచ్చిన వైపు కాకుండా ఇంకొక వైపు గ్లూ పెట్టాం కదా, సూదిలాగా కొంచెం రావటానికని అటువైపు నేను బీడ్స్ ఎక్కిస్తున్నాను. ఇదిగో చూడండి, ఒక్కొక్క బీడ్ని ముందుకు లాక్కొని ఇలా దానిపైన డిజైన్ లాగా థ్రెడ్ ఇలా చుట్టుకోవాలి. కొంచెం డ్రై అయితే కొంచెం గట్టిగా లాగినా ఉంటుందండి. బీట్కి గ్యాప్ చూసుకుంటూ అలా బ్యాంగిల్ మొత్తం చుట్టుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క బీడ్ని ముందుకు లాక్కుంటూ ఒక ఫింగర్తో కొంచెం స్ట్రాంగ్గా పట్టుకొని కదలకుండా ఇంకొక ఫింగర్తో బీడ్ని లాక్కుంటూ థ్రెడ్ని చుట్టుకోవటమేనండి. చూస్తున్నారు కదా నేను వీడియోలో ఎలా పట్టుకున్నానో, అలా పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది, థ్రెడ్ లూజ్ అవ్వకోకుండా.
సేమ్ ఇదే విధంగా 6 బ్యాంగిల్స్కి బీడ్స్ ఇలా ఎక్కించుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఒక కలరు ఒక సెట్టు అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేద్దాం అనిపించి ఇలా మల్టీ కలర్లో ట్రై చేస్తున్నాను. అన్నీ చుట్టుకున్నాక థ్రెడ్ మిగిలిన దాన్ని కట్ చేసుకొని బ్యాంగిల్కి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది. చుట్టూరు చుట్టుకున్న తర్వాత సేమ్ ఇంతేనండి, 6 బ్యాంగిల్స్కి చుట్టుకోవడమే. ఇవే నేను థ్రెడ్ ర్యాప్ చేసిన 6 బ్యాంగిల్స్. ఇగో ఫస్ట్ దానికి నేను బీడ్స్ కూడా చుట్టేసాను. 6 బ్యాంగిల్స్ కూడా బీడ్స్ చుట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. ఫినిషింగ్ అయితే ఎలా వచ్చిందో మీరు కామెంట్లో చెప్పండి. వేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. నచ్చితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.